నమస్తే అండి బోస్ కుమారి. ఈ వీడియో చేసే ముందు చిన్న ప్రకటన. నేను ఎప్పుడు కూడా యూట్యూబ్ కెరీర్ లో ప్రకటనలు చేయలేదు, కానీ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ప్రకాశం జిల్లాలో ఒక డైరీ ఫామ్ లో పనిచేయడానికి భార్యాభర్త కావాలి. వీళ్ళకి ఇచ్చేటువంటి శాలరీ, వాళ్ళు చేయాల్సినటువంటి పని, వాళ్ళకి ఇచ్చేటువంటి బెనిఫిట్స్ ఇవన్నీ కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఒక్క నిమిషం వినండి. ప్లస్ మీకు తెలిసినటువంటి వాళ్ళకి సజెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. నా కాంటాక్ట్ నెంబర్ 9676706797. నాకు ఫోన్ చేస్తే నేను డీటెయిల్స్ ఇస్తాను, మాట్లాడుకుంటున్నాను. దీంట్లో ప్రధానంగా ఏంటంటే వాళ్ళకి ఇచ్చేటువంటి శాలరీ 20 నుంచి 25,000 రూపాయలు. వాళ్ళు వచ్చి పని చూసుకొని దాన్ని బట్టి డిసైడ్ చేసుకోవచ్చు. ప్లస్ 3 నెలల కాంట్రాక్టు. ఈ 3 నెలలు పనిచేసి ఈ 3 నెలలు కానీ అక్కడ పరిస్థితుల్లో అన్ని ఓనర్స్ అంత వాళ్ళంతా నచ్చితే 30,000 రూపాయలు శాలరీ ఇచ్చి పర్మనెంట్ చేసుకుంటారు. ప్లస్ ఒక రకంగా చెప్పాలంటే చాలా సొంత వల్ల చూసుకుంటారు. మామూలుగా అయితే బీహార్ వాళ్ళని పెట్టేసుకోవచ్చు, వాస్తవంగా అయితే అలా కాదు. మన వాళ్ళైతే మనం కలిసి పని చేసుకోవచ్చు అనేటువంటి, మన వాళ్ళతో చేపించుకోవాలి, మన వాళ్ళే కావాలనేటువంటి పట్టుదలతోటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఒకసారి ఆలోచించి, ప్లస్ వాళ్ళు చేయాల్సిన పని మామూలు డైరీ ఫామ్ లో ఉండేదండి, క్లీనింగ్ ఉంటుంది, ప్లస్ పాలు పిండటం ఉంటుంది, పచ్చిమేత దానాలు, అంతే. ప్లస్ ఈ పనికి సంబంధించి తక్కువ నేను అంటలేదు, వాళ్ళు చేసేటువంటి కష్టానికి తగ్గట్టుగా ₹1 కూడా తగ్గించి ఇచ్చేటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా కష్టానికి తగ్గటువంటి ఉంటుంది. 3 నెలలకు ఒకసారి 4 నెలలకు ఒకసారి బోనస్ ఇవ్వడం జరుగుతుంది. సంవత్సరానికి ఒకసారి శాలరీ పెంచడం జరుగుతుంది. అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి మంచి రూము, కరెంటు, గ్యాస్, బియ్యం ఫ్రీగా ఇవ్వబడతాయి ఈ శాలరీ కాకుండా. బట్ ఆలోచించి, మీకు తెలిసినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే సజెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక టాపిక్ లో వెళ్ళిపోతే పరిస్థితి ఏంటంటే, అసలు ఈ తెలంగాణ నాయకులు ఇప్పుడు ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అన్నటువంటి వాటిని వక్రీకరించేసి తెలంగాణ ప్రజల్ని ఇప్పుడు ఎందుకు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి కోణంలోకి వస్తే, ఒకటి దీంట్లో చిన్న రాజకీయ కుట్ర ఉంది. అదేంటంటే, నాకు తెలిసిన నా ఎక్స్పీరియన్స్, బట్ నేను అబ్జర్వ్ చేసిన బట్టి ఏంటంటే, ఇప్పుడు కూటమి అనేది ఆంధ్రలో నెంబర్ 1 గా సక్సెస్ అయింది, మామూలుగా సక్సెస్ అవ్వలేదు. అలాగే జనసేన, తెలుగుదేశం, బీజేపీకి తెలంగాణలో మంచి ఫాలోయింగ్ ఉంది. టీడీపీకి బట్ బయటపడరు కానీ మంచి ఓటింగ్ ఉంది తెలంగాణలో. జనసేన పార్టీకి కూడా విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ప్లస్ ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా అయితే కూటమి ఏర్పాటు చేశారో అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో కూడా కూటమి ఏర్పాటు చేస్తే పరిస్థితి ఏంటి, ఒకవేళ చేయబోతున్నాడేమో. అందువల్ల పవన్ కళ్యాణ్ గారి మీద తెలంగాణ ప్రజల్లో ఒక వ్యతిరేకత తీసుకురావాలి అనేది. పవన్ కళ్యాణ్ గారు కూటమి కట్టి ఆంధ్రలో ఎలాగైతే సక్సెస్ అయ్యాడో తెలంగాణలో కూడా ఆ పావులు కదులుతున్నాయి అనేటువంటి అనుమానం ఉంది ఎవరికి, తెలంగాణకు సంబంధించిన నాయకులకు ఉంది అనేటువంటి విధానం. ఇంతకుముందు వార్తలు కూడా వచ్చాయి. ఆ కూటమి గాని తెలంగాణలో ఈసారి ఎన్నికలకి గాని కూటమి కడితే కాంగ్రెస్ పరిస్థితి ఏంటి అనేటువంటి ఒక మీమాంస. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణలో చాలా గుడ్ విల్ ఉంది. ఖచ్చితంగా నమ్ముతారు పవన్ కళ్యాణ్ గారిని, తెలంగాణ ప్రజలు నమ్ముతారు. కాబట్టి తెలంగాణ అంటే పవన్ కళ్యాణ్ గారికి ప్రాణం, అసలు ఒక రకంగా చెప్పండి. చాలా అంటే చాలా ఇష్టం తెలంగాణ అంటే. అక్కడ ప్రజలు, అక్కడ యువత బాగా నమ్ముతారు. కాబట్టి ఆ నమ్మకాన్ని చంపేయాలి, ఈ కూటమిని చెదరగొట్టాలి. ఈ కూటమి మెయిన్ ఎవరు అవుతారు, పవన్ కళ్యాణ్ గారే అవుతారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని ప్రజల్లో రెచ్చగొట్టి, మళ్ళీ అదే సెంటిమెంట్ రెచ్చగొట్టి ప్రజల్ని వ్యతిరేకత చేస్తే కూటమికి ఎంతో కొంత నెగిటివ్ అవుతుంది అనేటువంటి ఒక కుట్రతో మాత్రమే ఇప్పుడు లేనిపోయినటువంటి ప్రాపగండా చేసి ఈ వక్రీకరణ చేస్తూ పవన్ కళ్యాణ్ గారి మీద బురద చల్లుతున్నారు అనేటువంటి విధంగా అయితే మాత్రం చాలా మంది కూడా సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరి నిజమా కాదా చూద్దాం. బట్ లాజిక్ అయితే ఉంది, మరేమైతే చూద్దాం.